లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈడీ కేసులో మధ్యంతర ఊరట కల్పిస్తూ తీర్పు వెలువరించింది. అలాగే కేజ్రీవాల్ పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది ధర్మాసనం. కేసు విచారణ కోసం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఇన్ని రోజుల్లో జైల్లో ఉంచడం సరైన చర్యనా అనే అంశాన్ని విస్తృత ధర్మాసనం పరిశీలించనుంది. అయితే ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ వచ్చినా కేజ్రీవాల్ ప్రస్తుతానికి జైల్లోనే ఉండనున్నారు. లిక్కర్ కేసులో సిబిఐ కూడా ఆయన అరెస్ట్ చేసిన విషయం తెలిసింది కాబట్టి ఆ కేసులో కూడా బెయిల్ రావాల్సి ఉంటుంది. ఈ నెల 15న సిబిఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. However, in the interim, the court has observed that Mr. Kejriwal has already undergone substantial amount of incarceration and therefore directed his immediate release in the Enforcement Directorate case. And therefore, insofar as his arrest under Enforcement Directorate is concerned, it has been directed that he should be immediately released. Now that obviously in normal circumstances would have meant that he would be released from jail immediately. However, after the trial court had granted, the vacation bench of the trial court had granted him bail, the CBI had also arrested him. Therefore, he's also been arrested by CBI in a separate, although connected case, but that's technically a separate case. Mr. Kejriwal has initiated proceedings against that also, that is pending and coming before High Court on 17th. So depending on the outcome of the CBI case, his actual release from jail will depend on that. But insofar as ED is concerned, he is no more required to be in custody as per the Supreme Court order in the ED matter. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, ఈడీ చెర వీడింది, వాట్ అబౌట్ సిబిఐ, ఏంటి అప్డేట్స్? ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు భారీ ఊరట దక్కింది. లిక్కర్ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది. అయితే తన అరెస్టు పూర్తిగా ఇల్లీగల్ అని, అక్రమమని ప్రకటించాలని ఆయన దాఖలు చేసినటువంటి కేసును మాత్రం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. దానిపైన ఎలాంటి నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకోలేదు. సో ఇప్పటికే ఆయన 90 రోజుల పైగా జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక ఏమాత్రం నిర్బంధం అవసరం లేదు అని సుప్రీంకోర్టు భావించింది. ఆ నేపథ్యంలోనే ఇంటరిమ్ బెయిల్ ఇస్తూ ఆయనకు రిలీజ్ చేయాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆయన అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిలో ఉండాలా లేదా అనేది ఆయన తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అని చెప్పింది. నిజానికి అరవింద్ కేజ్రీవాల్ తన అరెస్టును అక్రమమని ప్రకటించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఆ విషయంలో మాత్రం సుప్రీంకోర్టు ఊరటనివ్వలేదు. ఆ మొత్తం విషయాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. సో విస్తృత ధర్మాసనం ఫామ్ కావడం, అది డిసైడ్ చేసేందుకు సమయం పడుతుంది కాబట్టి ఈలోగా ఆయనకు తాము ఇంటరిమ్ బెయిల్ ఇస్తున్నాము, దానికి తగిన కారణాలు కూడా ఉన్నాయి. ఆయన నిర్బంధంలో చాలా రోజుల నుంచి నిర్బంధంలో ఉన్నారు. ఒక ఎలక్టెడ్ సీఎం కాబట్టి ఆయన నెసెసిటీ అవసరం లేదు, ఆయన జైల్లో ఉండాల్సినటువంటి నెసెసిటీ లేదనేటువంటి ఒక అభిప్రాయం సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. సో ఆ నేపథ్యంలోనే మధ్యంతర బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఏదైతే ఆయనను పిఎంఎల్ఏ సెక్షన్ 19 కింద అరెస్ట్ చేశారో, సో అరెస్టుకు సంబంధించినటువంటి కారణాలు, తగిన రీజన్స్ టు బిలీవ్ ఉన్నప్పటికీ కూడా ఏవైతే గ్రౌండ్స్ ఉన్నాయో ఆయన తప్పనిసరిగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా, నీడ్ అండ్ నెసెసిటీ ఉందా అనేటువంటి అంశంలో తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. నిజానికి సెక్షన్ 19 ప్రకారం ఆయన ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి రీజన్స్ టు అరెస్ట్ అనేది తాము నమ్ముతున్నప్పటికీ ఆయన అరెస్టు అవసరమా లేదా అనే విషయంపైన కొంత భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది. సో ఆ పరిస్థితుల మధ్యలోనే ఇంటరిమ్ బెయిల్ ప్రసాదిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. కేవలం ఇంటరాగేషన్కు పిలిచినంత మాత్రాన అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు కదా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది. సో మొత్తానికి ఏదైతే కొత్త గ్రౌండ్స్ ఏదైతే తీసుకున్నారో నీడ్ అండ్ నెసెసిటీ, సో ఈ రెండు అంశాల విషయంలో సుప్రీంకోర్టు కొంత భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది. సో ముఖ్యమంత్రిగా ఎలక్టెడ్ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కడికి తప్పించుకొని వెళ్ళేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆయనను తప్పనిసరిగా నిర్బంధించాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటి కోణంలో సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే ఏదైనా కేసులో, క్రిమినల్ కేసులో అరెస్ట్ అయితే 90 రోజుల పాటు జైల్లో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ 90 రోజుల పాటు జైల్లో పెట్టే అవకాశం ఉంది. సో ఆ 90 రోజుల సమయం కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో సో ఆ నిర్బంధం పూర్తయింది, 90 రోజుల నిర్బంధం పూర్తయింది కాబట్టి తాము బెయిల్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు కూడా సుప్రీంకోర్టు ప్రకటించింది. సో ఆ పరిస్థితుల మధ్యలో ఆయనకు ఈరోజు ఇంటరిమ్ బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు వీరందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇంకొక కేసు కూడా ఆయన పైన ఉంది.
యా సో సిబిఐ సో అది 17వ తారీఖు కోర్టు ముందుకు రాబోతున్న క్రమంలో సో ఇక్కడ ఈడీ విషయంలో క్లారిటీ వచ్చింది కాబట్టి ఇదే అంశం సిబిఐ కూడా పరిగణలోకి తీసుకుంటుందా అనేది ఒక క్వశ్చన్ అయితే నిన్న జరిగిన వాదనలో సుప్రీంకోర్టు ఒక కీలక వ్యాఖ్య చేసింది. కోర్ట్ షుడెంట్ స్టే బెయిల్ ఆర్డర్ ఇన్ క్యాజువల్ మేనర్ అనేది చాలా ఎగ్జాంపుల్స్ సైట్ చేస్తూ కూడా మాట్లాడిన అంశం. ఈరోజు అతనికి బెయిల్ రావటం మనం చూస్తూ ఉన్నాం. ఏం జరగబోతుందంటే ఏం చెప్పచ్చు? ఖచ్చితంగా సిబిఐ కేసులో కూడా చాలామందికి ఈ కేసులో ఉన్నటువంటి నిందితులకు చాలామందికి ఇప్పటికే బెయిల్ వచ్చింది కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీఏ చాలా పవర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేసింది. సో మనీ లాండరింగ్ జరిగిందనేది ప్రధానంగా ఈడీ రకరకాల సాక్ష్యాలను తీసుకొచ్చి వాటన్నిటిని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి ఈడీ కేసులో కనుక బెయిల్ దక్కితే సిబిఐ కేసులో బెయిల్ దక్కడం అనేది చాలా సులువు. ఎందుకంటే ఈడీ కేసులే చాలా స్ట్రింజెంట్ లా మనకు తెలుసు. ఈ కేసులో ఎవరిపైతే నేరం మోపారో సో ఆ వారే తమకు తాము ఈ కేసుతో సంబంధం లేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. సో అప్పటి వరకు బెయిల్ దొరకదు. సో అలాంటి ఈడీ కేసులోనే ఈరోజు బెయిల్ దొరికింది కాబట్టి సిబిఐ కేసులో బెయిల్ దొరకడం అనేది సులభమే అయ్యేటువంటి అవకాశం మనకు పడుతుంది. నిజానికి ట్రయల్ కోర్టులోనే అరవింద్ కేజ్రీవాల్కు సిబిఐ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ తాత్కాలికంగా ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. సో దానిపైన కూడా అతి త్వరలోనే నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంది. సో అపెక్స్ కోర్టే ఈరోజు అరవింద్ కేజ్రీవాల్కు 90 రోజుల నిర్బంధం పూర్తయినటువంటి నేపథ్యంలో బహుశా సిబిఐ కేసులో కూడా ఆయనకు బెయిల్ దొరికేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. అయితే డైరెక్ట్గా ఇంప్లై కాకపోయినా ఇది బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంచెం ఆనందం కలిగించే అంశమే అనుకోవచ్చా? ఎందుకంటే కవితకు కూడా ఈ రకంగానే బెయిల్ వచ్చే అవకాశం ఏదైనా ఉండొచ్చు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈ కేసులో మొత్తం ప్రధాన నిందితుడిగా ఈడీ అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో కవితను కూడా కేసులో కింగ్ పిన్గా ఇప్పటివరకు ఈడీ అభివర్ణిస్తుంది. సో ఇలాంటి కేసులో ఎవరైతే ప్రధాన నిందితుడు, ప్రధాన బెనిఫిషియరీ, అంతిమ లబ్ధిదారు, సో ఎండ్ బెనిఫిషియరీ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్కే బెయిల్ దక్కింది కాబట్టి డెఫినెట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ దక్కేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. రీసెంట్గా ఆమెకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించినప్పటికీ వారందరూ కూడా చాలా వ్యూహాత్మకంగా కవిత బీఆర్ఎస్ శ్రేణులని కూడా వ్యూహాత్మకంగా ఎదురు చూస్తున్నాయి. సో కేజ్రీవాల్ బెయిల్ కేసులో ఎలాంటి తీర్పు వస్తుంది దాన్ని బట్టే తాము మూవ్ చేయాలి బెయిల్ పిటిషన్ అని వారు అనుకున్నారు. సో ఈరోజు కేజ్రీవాల్కు బెయిల్కు గ్రీన్ సిగ్నల్ వచ్చినటువంటి నేపథ్యంలో త్వరలోనే కవిత కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందేటువంటి అవకాశం ఉంది. సో ఆమె కూడా చాలా ఫెయిర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఆమె కూడా బెయిల్ దక్కేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, ఇది 17వ తారీఖు ఒక క్లారిటీ వస్తుందా అంటే ఏమంటారు వెంకటేష్? అది ఇంకా వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు దీనికి సంబంధించినటువంటి విచారణ ఆల్రెడీ చేస్తోంది. దీనికి సంబంధించినటువంటి వాదోపవాదాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఇప్పటికే సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చిందంటే ఆ ఇచ్చినటువంటి తీర్పు మిగిలినటువంటి దిగువ న్యాయస్థానాలపైన బైండింగ్ ఉంటుంది. ఖచ్చితంగా వాటిపైన ప్రభావం చూపుతాయి కాబట్టి ఢిల్లీ హైకోర్టు అతి త్వరలోనే దీనిపైన ఒక జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో అది ఫేవర్గా వస్తుందనేటువంటి ఒక ఆశాభావం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణుల్లో కనబడుతున్నాయి. ఇంకోవైపు కవిత కూడా 90 రోజులకు పైగా ఆమె మార్చి 15న హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారు. సో ఆమె కూడా ఆమె అనుచరులు పార్టీ శ్రేణులన్నీ కూడా ఆశాభావంతో ఉన్నాయి. కవిత కూడా అతి త్వరలోనే జైలు నుంచి విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒక ఆశాభావంతో బీఆర్ఎస్ శ్రేణులు కూడా కనబడుతున్నాయి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ వెంకటేష్.